తమరు అడిగిన ఈ ప్రశ్నకి సమాధానం మేము చెప్తాం. దేవి, మేము తమరి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాము. అలాగే మహారాజా. ప్రేమ అనేది ఒక వ్యక్తికి ఒకేసారి 9 వేరువేరు భావాల అనుభూతిని కలిగిస్తుంది. అనగా శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, ధైర్యం, భయం, ఆతృత, శాంతి, ఇంకా అద్భుత రసం. ఈ నవరసాల కలయిక ప్రభావాన్ని ప్రేమ అని అంటారు. ఇద్దరు వ్యక్తులు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నప్పుడు ఈ నవరసాలని అనుభూతి చెందిన తర్వాతే ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. ప్రేమంటే ఇదే మహారాజా. కోపం, అసహ్యం, దుఃఖం ఇవున్న తర్వాత కూడా ఏ ఇద్దరు వ్యక్తులని ఒకటిగా ఉంచుతుందో అదే ప్రేమంటే. అద్భుతం, అత్యద్భుతం. చివరికి మాకు మా ప్రశ్నకి సమాధానం దక్కింది. మాకు సంతృప్తి కలిగింది. కానీ దేవి, మాకు తమరి గురించి కూడా తెలుసుకోవాలనుంది. అసలు తమరెవరు? తమరి గురించి తెలపండి. మోహిని. మా పేరు మోహిని. మోహిని? మోహిని, మీరు చెప్పారు కదా ప్రేమ నవరసభరితం అని. ఈరోజు నేను మీకు చెప్తున్నాను మోహినీదేవి గారు, తమరి సమాధానం సరైనది కాదు. ప్రేమంటే ఏమిటో నేను చెప్తాను. మహారాజా, ప్రేమ అనేది ఎటువంటి మనోభావం అంటే అందులో తమరు ఏ వ్యక్తికైనా ఏ పరిణామం ఆశించకుండా, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా సుఖాన్ని అందిస్తారో, ఆనందాన్ని అందిస్తారో, సంతోషాల్ని కల్పిస్తారో అదే ప్రేమ. మనం దేన్నైతే ప్రేమ అనుకుంటున్నామో అది తండ్రి, కొడుకు, భార్య, భర్త, అన్న, చెల్లి ఎవరి మీదైనా ఉండొచ్చు. అందులో ఖచ్చితంగా ఒక స్వార్థం అనేది ఉంటుంది. చివరికి ఒక తల్లి కూడా తన పుత్రుణ్ణి ప్రేమిస్తుంది. అందులో కూడా ఒక స్వార్థం అనేది ఉంటుంది. ఆ తల్లి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటుంది. తన కుమారుడు వృద్ధాప్యంలో తనకి సేవ చేస్తాడని, లేదా ఇంకేదైనా కావచ్చు. అసలైన ప్రేమ, ఆదర్శవంతమైన ప్రేమ కేవలం వారిది మాత్రమే. ఆ పరమేశ్వరునిది, కాళీమాతది. వారిని మనం కేవలం కష్టకాలంలో మాత్రమే స్మరిస్తూ ఉంటాం. వారికి పూజ చేసేది కూడా ఏదో ఒక కోరికతోనే. కానీ వారు ఏ స్వార్థం లేకుండా, మన నుంచి ఏమీ ఆశించకుండా మనకి మొత్తం అన్నీ అందజేస్తూనే ఉంటారు. అదే అసలైన ప్రేమ మహారాజా.